తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో ఈ నెల 27న ముండ్రు పద్మ అనే వృద్ధురాలు నిర్బంధించి దోపిడీకి పాల్పడిన కేసులో సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పద్మ బంగారం ఇన్సూరెన్స్ సొమ్ము కోసం తనకు తానుగా నిర్బంధించుకుని బంగారాన్ని మాయం చేసి దోపిడీ జరిగినట్లు సినీ ఫక్కీలో నాటకం ఆడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ముండ్రు పద్మ తన ఇంటికి గత రాత్రి 4 వ్యక్తులు వచ్చి 3 వ్యక్తులు తన కాళ్ళు చేతులు కట్టివేసినట్లు, సుమారు 200 గ్రాముల బంగారం వస్తువులు, సెల్ ఫోన్ దొంగిలించుకుపోయినట్లు పోలీసులు నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే పోలీసుల దర్యాప్తులో బంగారం ఇన్సూరెన్స్ సొమ్ము కోసం పథకం ప్రకారం సీసీ కెమెరాలకు నెట్ వచ్చే ఇంటి పైన ఉన్నటువంటి ఫైబర్ నెట్ కేబుల్ ని అర్ధరాత్రి సమయంలో కట్ చేసి ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలకి ఒక క్లాత్ అడ్డుగా కప్పి తన ఇంటి తలుపుకు ఉన్నటువంటి గొల్లెంను లోపల నుంచి కట్టర్తో కట్ చేసి ఇంటి గేటుకి వేసిన తాళంను తానే తాళం చెవితో ఓపెన్ చేసి సదరు తాళంను అదే ఇనుప గేటుకు తగిలించి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చెల్లాచెదురుగా ఇల్లంతా పడవేసి తన పథకం ప్రకారం కాళ్లను తన ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ తాడుతో కట్టుకుని చేతులను విడివిడిగా అదే తాడును చుట్టుకుని దోపిడీ జరిగినట్లు సీన్ క్రియేట్ చేసింది. పోలీసులు తమదైన శైలిలో సాంకేతికత సహాయంతో దర్యాప్తు చేపట్టగా పద్మ బండారం బయటపడినట్లు కోరుకొండ పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో సిసిఎస్ డిఎస్పీ సుభాష్, నార్త్ జోన్ ఇన్ఛార్జ్ డిఎస్పీ బి రామకృష్ణ, సిఐ ఎస్వివిఎస్ మూర్తి వెల్లడించారు. నగరపాలక సంస్థ చేపట్టే అభివృద్ధి పనుల్లో నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలతో కాలపరిమితిలోగా పూర్తి చేయాలని కమిషనర్ రాహుల్ మీనా ఆదేశించారు. 9వ వార్డులోని మహాలక్ష్మి నగర్ మెయిన్ రోడ్, శ్రీనివాస్ నగర్లో పూర్తయిన ఆర్సీసీ డ్రైన్ నాణ్యతను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఈ ఉదయం ఆయన పరిశీలించారు. నగరపాలక సంస్థ చేపట్టిన ప్రతి పనిలో నాణ్యతలు ఎలాంటి పరిస్థితుల్లో రాజీ పడరాదని ఈ సందర్భంగా కమిషనర్ పేర్కొన్నారు. నిర్మాణ సమయంలోనే వార్డు సచివాలయ ఎమ్యూనిటీ కార్యదర్శులు ప్రతి దశలో పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. క్వాలిటీ కంట్రోల్ ఏజెన్సీ ప్రతినిధులు కూడా పనులను స్టేజీల వారీగా పరిశీలించి రిపోర్టు సిద్ధం చేయాలని, ఎక్కడైనా లోపాలు గుర్తిస్తే తక్షణం తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఎస్ఈ రీటా, డిఈ లోవరాజు, ఏఈ దుర్గాప్రసాద్, ఇతర ఇంజనీరింగ్, క్వాలిటీ కంట్రోల్ సిబ్బంది కమిషనర్ వెంట ఉన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు, యూపీఏ మాజీ చైర్పర్సన్ సోనియా గాంధీ సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ తిరిగి కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనాలని ఆ పార్టీ శ్రేణులు ఆకాంక్షించాయి. సోనియా సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ రాజమండ్రి అర్బన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో స్థానిక గోదావరి గట్టున ఉన్న క్షేత్రపాలక వేణుగోపాల స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆలయాలతో పాటు మసీదులు, చర్చిల్లో కూడా ప్రార్థనలు నిర్వహిస్తున్నట్లు బాలేపల్లి మురళీధర్ తెలిపారు. కాంగ్రెస్ రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, పీసీసీ కార్యదర్శి బెజవాడ రంగారావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవత సుధాకర్, కిషోర్ కుమార్ జైన్, మేడవరపు భద్రం దొర, డాక్టర్ యాళ్ల వీరభద్రరావు, నీల వీర్రాజు, బర్రె సుబ్రహ్మణ్యం, తాడాల కొండరాజు, జేటీ రామారావు, చిన్నం మురళీకృష్ణ, తాడి సూరిబాబు, పెచ్చెటి ధరణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక రాజమండ్రి నగరంలో పురాతనమైనటువంటి రాజమండ్రి క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామి గారి యొక్క ఆలయంలో మా ప్రియతమ నాయకురాలు, మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి యొక్క సతీమణి 2 సార్లు ప్రధానమంత్రి పదవి అవకాశం వచ్చినప్పటికీ కూడా తృణప్రాయంగా తిరస్కరించి మన్మోహన్ సింగ్కి అవకాశం కల్పించినటువంటి త్యాగమూర్తి సోనియా గాంధీ, ఆవిడ యొక్క ఆరోగ్యం బాగుండాలని, ఆవిడ కలకాలం కూడా మరి కాంగ్రెస్ పార్టీకి, ఈ దేశానికి సేవ చేయడం కోసం ఆవిడ అవసరం ఎంతైనా ఉంది. అందువల్ల ఆవిడ ఆరోగ్యం బాగోవాలని చెప్పి ఈరోజు మన రాజమండ్రి నగరంలో క్షేత్రపాలకుడైనటువంటి వేణుగోపాల స్వామి ఆలయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం వచ్చి ఇక్కడ పూజలు జరిపించడం జరిగింది. సిసిసి ఛానల్ కార్టూనిస్ట్ వి శేఖర్ ను తపస్వి ఉత్తమ కార్టూనిస్ట్ 2026 అవార్డు, నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపికతో సత్కరించారు. హైదరాబాద్లోని సాహిత్య సేవా సంస్థ తపస్వి మనోహరం 5వ వార్షికోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన పలువురికి ఉత్తమ సేవా పురస్కారాలను సుందరయ్య కళాభవన్లో అందులో భాగంగా రాజమహేంద్రవరం నగరానికి చెందిన ప్రముఖ కార్టూనిస్ట్ శేఖర్ ను ఈ సంస్థ వ్యవస్థాపకులు నిమ్మగడ్డ కార్తిక్, అతిథులుగా ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పి చంద్రశేఖర్ ఆజాద్, సాధనాల వెంకటస్వామి నాయుడు, విపుల, చతుర పత్రికల పూర్వ సంపాదకులు చంద్రప్రతాప్ కంతేటి తదితరులు సత్కరించారు. వ్యంగ్య చిత్ర కళారంగంలో శేఖర్ చేస్తున్న కృషిని అభినందించారు.
కోరుకొండ నరసాపురం నుంచి కనుపూరు మధ్యలో పోలవరం కాలువ వద్ద మెట్లు నిర్మించి రానున్న గోదావరి పుష్కరాలకు పరిసర గ్రామాలకు చెందిన భక్తులు స్నానాలు చేసేందుకు వీలుగా అభివృద్ధి చేయాలని సీనియర్ బీజేపీ నాయకులు కడియం రైల్వే స్టేషన్ రైల్వే సలహా కమిటీ సభ్యుడు బొమ్ముల సతీష్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ రేవును నిర్మించడం ద్వారా రాజమహేంద్రవరంలోని స్నానఘట్టాలపై భక్తుల రద్దీ తగ్గుతుందని తెలిపారు. ఈ విషయమై ప్రజాప్రతినిధులు అధికారులు ఆలోచించాలని కోరారు. మహావీర్ జయంతి సందర్భంగా నిబంధనల ప్రకారం రేపు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలోని మాంసం చేపల విక్రయ కేంద్రాలను మూసివేయాలని ఆరోగ్య అధికారి డాక్టర్ వినోద్ను ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని ఆమె ఆయా ప్రాంతాల శానిటరీ ఇన్స్పెక్టర్లను ఆదేశించారు. నమస్కారం, మీరు చూస్తున్న CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. అసెంబ్లీలో అమరావతి తీర్మానం వేళ పవన్ కళ్యాణ్ భావోద్వేగ ప్రసంగం. చంద్రబాబు ఒక బలమైన ఆశావాదిలా పనిచేశారని కొనియాడిన డిప్యూటీ సీఎం. నక్కపల్లి మండలం బోదుగల్లం గ్రామంలో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ జెండా ఎగురవేసిన హోంమంత్రి అనిత. అమరావతిని చంద్రబాబు ఆదాయ వనరుగా మార్చేసుకున్నారన్న మాజీ మంత్రి కాకాని. కళ్లబొల్లి మాటలు చెబుతూ రాష్ట్ర ప్రజలను వంచిస్తున్నారని ఫైర్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీడీపీ ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. రాష్ట్ర విభజన జరిగిన కొత్తలో చంద్రబాబును కలిసినప్పుడు టెంట్ వేసుకునైనా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేద్దామని ఆయన అన్న మాటలు తనను ఎంతగానో ప్రభావితం చేశాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. అనుభవజ్ఞుడైన నేత, చేతిలో రాష్ట్రం ఉంటేనే భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతోనే 2014లో ఎటువంటి షరతులు లేకుండా తాను మద్దతు ఇచ్చారని ఆయన స్పష్టం చేశారు. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత అమరావతిపై అబాండాలు వేశారని, రాజధాని మహిళా రైతులను రోడ్లపై దారుణంగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతికి కల్పిస్తున్న ఈ చట్టబద్ధత భవిష్యత్తు తరాలకు ఒక భరోసా అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చట్టసభల్లో ఇచ్చే మాట జస్ట్ ఒక సింపుల్ ప్రామిస్ కాదు, ఏదో ఇస్తున్నా చేస్తాం అలాగా. చట్టసభలో ఇచ్చే మాట ఇట్స్ కమిట్మెంట్, అంటే వాగ్దానం. అధ్యక్ష ఏదో ఇచ్చాం కదా మాట, అలాగే ఇది వాగ్దానం అనే పదమే వాడతాం. వాగ్దానం అంటే మేము కష్ట నష్టాలు వచ్చిన కమిట్మెంట్ ఈజ్ వాట్ ట్రాన్స్ఫార్మ్స్ ఎ ప్రామిస్ ఇంటూ ఎ రియాలిటీ. దిస్ ఈస్ వాట్ సెడ్ బై లింకన్. కమిట్మెంట్ ఉన్న చోట కన్సిస్టెన్సీ ఉంటుంది. అందుకే మేము ఈ రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో we are committing, we have committed, we will make sure this is only going to be the capital of state of Andhra Pradesh. We will take it forward. ఎందుకంటే మా ఇంటెంట్ చాలా చాలా క్లియర్గా ఉంది. ఇట్స్ నాట్ ఎ సింపుల్ ఇంట్, ఇట్స్ ఎ కమిట్మెంట్. అధ్యక్ష ఇదే మేము మాటగా, ఇది మన చట్టసభలో ఇచ్చే మాట. ఒకసారి ఇది కూడా మీకు పటేల్ గారి మాటలు గుర్తు చేస్తాను. 600 పైచిలకు మన చిన్న చిన్న రాజ్యాలన్నీ కలిసి, ప్రిన్సిపల్ స్టేట్స్ అన్ని కలిపి ఇండియన్ యూనియన్ గా పెట్టినప్పుడు ప్రైవీ పర్స్ పెడతాం, మీకు అందరికి ఇస్తాం అనేది, రాజభరణం ఇస్తామని చెప్పిన తర్వాత ఆయన అయిపోయిన 2 రోజులకి చెప్పి అప్పుడు రాజభరణం ఎందుకు వాళ్ళని మాట్లాడుతుంటే, మన చట్టసభలో ఇచ్చిన మాట మనం ముందుకు తీసుకెళ్ళకపోతే ఈ చట్టసభల మీద విశ్వాసం ఉండదు. అది రాజభరణం తీసేసిన తర్వాత కూడా దాని ముందే ఆయన చెప్పారు, రాజభరణం వీళ్ళు తీసేసే మైండ్ సెట్ లో ఉన్నారని ఆయనకు అర్థమైంది అనుకుంటే ఆ కాంటెక్స్ట్ లో చెప్పారు. అధ్యక్ష అలాగా మేము దిస్ షుడ్ బి ఎ కమిట్మెంట్. ప్రతి ఒక్కరికి ఇదే భయం ఉంది, మళ్ళీ రేపు పొద్దున వీళ్ళు వస్తే ఏం చేస్తారని. ఏమీ చేయలేరు, రారు, ఏమి చేయలేరు. దానికి ప్రతి పెట్టుబడి పెట్టేవాడు, భూమి ఇచ్చిన ప్రతి రైతు, సెంటు భూమి ఇచ్చిన రైతు దగ్గర నుంచి 1,00,000 కోట్లు పెట్టిన మన లక్ష్మీ గారి దాకా ప్రతి ఒక్కరు ఏమడుతుంది, దే నీడ్ స్టెబిలిటీస్. వీ హ్యావ్ టు కమిట్ అవర్ సెల్వ్స్. వీ విల్ గివ్ స్టెబిలిటీ ఫర్ ద 5 crore people of Andhra Pradesh. Through that we stabilize our country, Bharat. ఇది కనుక మనం నిలబడకపోతే మనందరికీ భిన్నమైన అంశాల్లో కొంత తేడాలు ఉండొచ్చేమో, అభిప్రాయ భేదాలు ఉండొచ్చేమో, పాలసీ ఎలా కాకుండా ఎలా చేయొచ్చేమో అభిప్రాయ భేదాలు వస్తాయేమో, రావచ్చేమో నాకు తెలియదు. ఇప్పుడు దాకా రాలే, సంతోషం. రాకూడదని నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా. కానీ ఏది ఏమైనప్పటికీ భవిష్యత్తులో మటుకు మనందరం ఒకటే మాట మీద అమరావతి రైతాంగానికి కట్టుబడి ఉండాలి, నిలబడాలి. దిస్ ఈజ్ మై కమిట్మెంట్. దిస్ ఈజ్ వాట్ అవర్ కమిట్మెంట్ ఫ్రమ్
జనసేన పార్టీ టు అవర్ ట్రస్టెడ్ ఆనరబుల్ సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తి ఇస్ అవర్ కమిట్మెంట్. మేము ఎక్కడికి దీన్ని మాట మార్చం, దీన్ని ముందుకు తీసుకెళ్తాం. దీనికి ఎంత డబ్బులు పెట్టాం, ఎంత డబ్బులు వస్తుంది, వీటన్నిటికంటే కూడా విసిగిపోయాం. 1953 నుంచి ఈ రోజు దాకా ఒకళ్ళేమో అటు బొమ్మన్నారు, ఇంకొకరు ఇటు బొమ్మ లేదు, మళ్ళీ ఇటు బొమ్మ అన్నారు. ఎవరి త్యాగాల మీద అందరికీ భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చినాయో, భాషా ప్రయుక్తతో నాందికి పలికిన ఆంధ్రప్రదేశ్కి ఈరోజు ఇంకా మనం కొట్టుమిట్లాడుతాం. ఇంకా సెంట్రల్ దగ్గరికి వెళ్ళి దేహీని అడగాల్సి వస్తుంది. మాకు ఇవి ఇవ్వండి, మాకు ఆఫీసులు ఇవ్వండి, లేదా ఇందాక మీరు చెప్పిన ఆ షెడ్యూల్స్ రావాల్సిన ఆఫీసులు కానీ ఇంకా రావాల్సిన ఏమి రాలేదు. ఇంకా అడగాలంటే మన గొంతు చాలా బలంగా ఉంది. సబ్ రీజనలిజం అనే యాటిట్యూడ్ తీసేయాలి మన దగ్గర. మీరు ఉత్తరాంధ్ర, మీరు రాయలసీమ, ఏంటి రాయలసీమ, ఏంటి ఉత్తరాంధ్ర, ఏంటి గోదావరి జిల్లాలో అన్ని కలిపి ఆంధ్ర కాదా? అందరూ మాట్లాడి తెలుగు వాళ్ళం కాదా? అసలు తెలుగు జాతి ఐక్యతగా మనం మాట్లాడుకున్న మైండ్ సెట్ నుంచి నిజంగా బాధ ఏంటంటే మన ఆంధ్ర కన్ఫైన్ అవ్వాల్సి వచ్చింది. భావంలో తెలుగు జాతి ఉంది కానీ గుండెల్లో ఓకే, మన రియాలిటీస్ ఆంధ్ర, ఒక లెట్ us యాక్సెప్ట్ ఆంధ్ర. మళ్ళీ దీంట్లో కూడా ఇందాక మీరు చెప్తున్నారు, లోకేష్ గారు చెప్తామంటే మీ ఉత్తరాంధ్రకి అవసరం లేదా అంటే, ఇంకా మనలో కూడా మనకి సబ్ రీజన్స్ పెట్టుకుంటే ఈ రాష్ట్రాన్ని ఎవరు రక్షించలేడు. మన ఎంతమంది ఉండి మీరందరూ చదువుకున్న వాళ్ళు, అద్భుతమైన ఏమంటారు అనుభవం ఉన్నవాళ్ళు, మీరు కూర్చోబెట్టి దీన్ని బలంగా ప్రజల దగ్గర తీసుకెళ్లిపోయి ఇదంతా మంది ఒకటే నేల, ఒకటే రాష్ట్రం, ఒకటే భాష, ఒకటే జాతి అని మనం బలంగా బల్లబుద్ధి చెప్పకపోతే గెలుపు ఎక్కడ ఉంటుందంటే మన బలహీనత వాళ్ళ గెలుపు. మన బలహీనత, మన అనైక్యత, వాళ్ళని చూసి మనం ఏం ఆలోచించగలరు. రేపు పొద్దున వచ్చేస్తారంటే ఎప్పుడు వస్తారంటే నేను చెప్తున్నాను, మనలోని అనైక్యత, మనలోని అవగాహన లోపం ఉంటే వాళ్ళకి ఆ బలం ఉంటుంది. అసలు ఆ పరిస్థితి మనలో రానప్పుడు అలాంటి పరిస్థితులు ఎప్పటికీ ఉత్పన్నం కావు. స్టెబిలిటీ ఫర్ దిస్, ఒక జనరేషన్ స్టెబిలిటీ ఇవ్వాలి మన ఆంధ్రప్రదేశ్. ఐఎమ్ కమిటింగ్ ఫర్ దట్. ఒక జనరేషన్ స్టెబిలిటీ 25 to 32 years స్టెబిలిటీ ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వాల్సిన అవసరం. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా శ్రేణులు పండుగలా జరుపుకున్నాయి. ప్రతి గ్రామంలోనూ పార్టీ జెండాలు ఎగురవేసి మిఠాయిలు పంచుతూ ఆనందాన్ని పంచుకుంటున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం బోదుగల్లం గ్రామంలో నిర్వహించిన వేడుకల్లో హోంమంత్రి అనిత పాల్గొని టీడీపీ జెండా ఎగురవేసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 44 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ విజయవంతంగా కొనసాగుతూ ఉందంటే దానికి కార్యకర్తలే ముఖ్య కారణమని అన్నారు. 44 వసంతాలు పూర్తి చేసుకున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ప్రపంచంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అభిమానులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అదేవిధంగా ఎన్టీఆర్ గారి అభిమానులకు, చంద్రబాబు నాయుడు గారి అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే 44 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండాను మోసి ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంతమంది అవమానించినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా వాటిని దాటుకొని తెలుగుదేశం పార్టీ నిలబెట్టడానికి ఈరోజు కృషి చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళందరికీ కూడా పాదాభివందనం చేసుకుంటున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఉన్నది కాబట్టి మేమందరం కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ఇంత చక్కగా మా పరిపాలన సాగించడం కానీ ప్రజలను కూడా తలెత్తుకొని నిలబడేటట్టుగా మేము ఉన్న పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలుసు. అటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసిన త్యాగం కానీ, వాళ్ళు చేసిన పోరాటం కానీ 44 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని ఎక్కడా కూడా చిన్నది కూడా కదపనివ్వకుండా చేస్తుందంటే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్త తాలూకా బలం. ఆ బలాన్ని ఇచ్చిన కార్యకర్త ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి, అన్ని విధాల పార్టీ కూడా ఆదుకుంటుంది, అన్ని విధాల పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు న్యాయం జరుగుతుందని నమ్ముకుంటూ ఈరోజు పార్టీ కార్యకర్తలు అందరూ పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మరొకసారి నేను అభినందనలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ పార్టీని అంటే ఎన్టీ రామారావు గారు ఆవిర్భావం చేసిన తర్వాత ఈ పార్టీని భుజాన్ని ఎత్తుకున్న గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎన్నో అవమానాలు పడ్డారు, ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఇంకా లేదు అన్న వాళ్ళ నోటి నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీ శభాష్ అనిపించే స్థాయికి తీసుకొచ్చిన మా అందరి అభిమాన నాయకుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. కార్యకర్తల సంక్షేమమే తన సంక్షేమం అని భావించి ఈరోజు జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో నారా లోకేష్ బాబు గారు చేస్తున్న కృషి, కార్యకర్తలకి భరోసా ఇచ్చే పరిస్థితి ఇవన్నీ చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలం ఇంకొంచెం పుంజుకునేటట్టుగా కనిపిస్తుందని చెప్పడానికి అతిశయోక్తి లేదు. అటువంటి కార్యకర్తల బలాన్ని ఇచ్చిన గౌరవ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి కూడా కృతజ్ఞతలు, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏపీకి అమరావతి రాజధాని కాదని వైసీపీ ఎప్పుడూ చెప్పలేదని, అమరావతి రాజధాని నిర్మాణం ముసుగులో చంద్రబాబు చేస్తున్న అవినీతిని మాత్రమే వైసీపీ వ్యతిరేకిస్తోందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
అమరావతిని చంద్రబాబు ఆదాయ వనరుగా మార్చేసుకుని తానే రాజధానిని ఉద్ధరిస్తున్నట్లు కల్లబల్లి మాటలు చెబుతూ రాష్ట్ర ప్రజలను వంచిస్తున్నారని విమర్శించారు. 2 ఏళ్ల పాలనలో భారీగా అప్పులు చేయడం మినహా కళ్ల ముందు ఏ అభివృద్ధి కనిపించడం లేదని, దాని నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి అసెంబ్లీలో తీర్మానం పేరిట డ్రామా నడిపారని ధ్వజమెత్తారు. పక్షపాత రహితంగా వ్యవహరించాలనో, పక్షపాత ధోరణితో ప్రవర్తించకూడదో స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. ఇవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకనే కాకుండా సాధారణమైనటువంటి ప్రజలకు కూడా ఆయన వైఖరిని తప్పుబట్టేటువంటి పరిస్థితి ఉంది. ఆయన మాట్లాడుతూ అమరావతిని రాజధానిగా ప్రకటించేటువంటి ఈ సమావేశంలో 11 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు వచ్చి దాన్ని బలపరిచి వాళ్ళు చేసినటువంటి తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకొని ఉంటే బాగుండేదనేటువంటి ఏదైతే వ్యాఖ్యలు చేశాడో, ఒక విధంగా చెప్పాలంటే స్పీకర్ వ్యాఖ్యలు అనేటువంటివి అవి నిజంగా కూడా ఆయన దిగజారుడుతనానికి నిదర్శనంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే స్పీకర్ స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి సభలో లేనటువంటి సభ్యులను ఉద్దేశించి మాట్లాడినటువంటి తీరు కానీ విధానం కానీ అది ఎవరు కూడా సమ్మతించేటువంటి పరిస్థితి ఉండదు. ఎవరు కూడా వాటిని స్వాగతించరు. ప్రతి ఒక్కరు కూడా వాటి పట్ల ఎంతో కొంత వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ స్థాయిలో దాని మీద వ్యతిరేకత కనపరిచేటువంటి పరిస్థితి ఉంది. అయితే స్పీకర్ చెప్పినా మరొకరు చెప్పినా దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత దాని మీద వివరణ ఇచ్చాం. ఇప్పటికే దాని మీద ఇప్పటికి కూడా మేము అనేక సందర్భాల్లో వివరణ ఇస్తున్నాం. మేము స్పష్టంగా చెప్పేటువంటి విషయాలు, అమరావతి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేరే ఆలోచన లేదు. అమరావతిని రాజధానిగా తీసేస్తున్నామని ఎప్పుడూ చెప్పలేదు. అమరావతి కూడా రాజధాని నిర్మాణంలో ఒక భాగమే అనేటువంటి మాట గతంలో చెప్పాము, తర్వాత చెప్పాము, మరలా కూడా దాన్ని స్పష్టం చేయడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు నాటకమంతా ఆయనే అమరావతిని ఉద్ధరించినట్టు, ఆయనే అమరావతికి సంబంధించి ఈరోజు అమరావతి అనేటువంటిది చంద్రబాబు నాయుడికి ఆదాయ వనరుగా బంగారు బాతుగా మారింది. కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు ఏదో ఒక విధంగా తాను ఏదో చేస్తున్నాననేటువంటి భ్రమలు కల్పించేటువంటి ప్రయత్నంలో భాగమే ఈరోజు చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసినటువంటి ఈ శాసనసభ యొక్క ఉద్దేశం, శాసనసభని ఆయన ఈరోజు సమావేశపరచడం వల్ల ముఖ్య ఉద్దేశం. మేము అడిగేటువంటి ప్రశ్నలకి అయ్యన్న పాత్రుడు గారు సమాధానం చెప్తారా, చంద్రబాబు నాయుడు గారు చెప్తారా, ఇతరులు ఎవరన్నా చెప్తారా, పవన్ కళ్యాణ్ చెప్తారా నాకు తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో మాట్లాడారు. 2028లో లోపలనే మేము అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని. నీ ప్రభుత్వం 2029 దాకా ప్రజలు నీకు అవకాశం ఇచ్చారు, తర్వాత అవకాశం నీకు ఉండదు, అది వేరే విషయం. కానీ నువ్వు గడువు లోపలనే నేను అమరావతిని పూర్తి చేస్తాను, 1 సంవత్సరానికి గడువు కన్నా మా ప్రభుత్వ గడువు తీరే 1 సంవత్సరం ముందు కన్నా నేను పూర్తి చేస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి మరలా భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకూడదు, ఇబ్బందులు రాకూడదని మాట్లాడుతున్నాడంటే నేను నాలుక మడతబెట్టి, నీ ఉద్దేశం అమరావతి నిర్మాణం పూర్తి చేయడంలో లేదు. నీ శ్రద్ధ అంతా అమరావతి నిర్మాణం పేరిట ఏ విధంగా మనం కలెక్షన్లు వసూళ్లు చేసుకోవాలనేటువంటి ఆలోచన ఈరోజు స్పష్టంగా కనపడుతుంది. మీకున్నటువంటి ద్వంద్వ వైఖరి, కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్. ఒకసారేమో 2028 కల్లా పూర్తి చేస్తానని, ఈరోజు తీసుకొచ్చి భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా చేస్తున్నానంటే 2029 తర్వాత కూడా అమరావతి నిర్మాణం కొనసాగుతుంది, ఇప్పటికి నేను పూర్తి చేయడం లేదనేటువంటి మాట నువ్వు చెప్పదలుచుకున్నావు. దానికి సంబంధించి ఏ వర్గానికి మేలు చేసావు చంద్రబాబు? మొదట్లో నువ్వు తీసుకున్నావు, వాళ్ళకి ప్లాట్లు వేసిస్తున్నావు, రైతుల దగ్గర పొలాలు తీసుకుని ఆ పొలాలు కొన్ని చెరువుల్లో వెళ్ళిపోయాయి, కొన్ని కుంటల్లో ఉన్నాయి, కొన్ని లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయి. వాళ్ళ ప్లాట్లు ఎక్కడున్నాయో తెలియదు. ఇప్పటి వరకు వాళ్ళకి ప్లాట్లకు సంబంధించినటువంటి ఆ ప్లాట్లు వేసి వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళందరూ అయోమయంగా ఈరోజు రకరకాలుగా మాట్లాడుతుంటే, ఈరోజు ఎవరు వ్యతిరేకిస్తే నువ్వు ఈ తీర్మానం చేస్తున్నావు, ఎవరు దాన్ని లేదు మేము దానికి వ్యతిరేకమని మాట్లాడితే నువ్వు ఆ తీర్మానం చేస్తున్నావు, ఎవరు మాట్లాడడం? తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆచంట ఎమ్మెల్యే పెతాన సత్యనారాయణ పాల్గొని పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని, ఆయన బాటలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. జాతి ఆత్మగౌరవం కోసం ఆనాటి ప్రియతమ నేత నందమూరి తారక రామారావు గారు మార్చి 29, 1942 44 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ యొక్క ఆత్మగౌరవంతో, తెలుగువారి ఆత్మగౌరవం కోసం పెట్టిన ఈ పార్టీ ఈనాడు ప్రాంతీయ పార్టీ కాకుండా జాతీయ పార్టీగా కూడా ప్రజల మన్ననలు పొందిన ప్రజల పార్టీగా ఈనాడు దినాభివృద్ధి చెంది తెలుగు జాతి యొక్క ఆత్మగౌరవం ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగువారి ఒకనాడు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చెన్నై అని చెప్పుకోవాల్సిన పరిస్థితి, మద్రాసు అని చెప్పుకోవాల్సిన రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు తెలుగువారి ఆత్మగౌరవంతో ప్రారంభమై ఈ రాష్ట్రంలో పోకటి వేళ్లతోటి
జాతీయ పార్టీలను కూడా ఎదుర్కొని పునాదులు వేసుకుని ఈనాడు తెలుగుదేశం పార్టీ పేదల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన, ప్రత్యేకంగా బలహీన వర్గాల పక్షాన ఒక రక్షణగా నిలబడి, తెలుగుదేశం పార్టీకి రక్షణగా నిలబడిన అనేక సామాజిక వర్గాలకి ఈనాడు వారికే కాకుండా రాష్ట్రంలో ఉండే పేద బడుగు వర్గాల యొక్క సామాజిక అభివృద్ధిని ఈనాడు ప్రత్యేకంగా ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షులుగా నందమూరి తారక రామారావు అంతమిచ్చినప్పుడు కూడా పార్టీని ఒక ప్రతిష్టమైన పార్టీగా శిక్షణా తరగతులు పెట్టి కార్యకర్తలు ఒక సైనికులుగా తయారు చేసి ఒక మెకనైజేషన్ పెట్టుకుని తెలుగుదేశం పార్టీ ఈనాడు ఓటమి పాలైనా ఎప్పుడుకప్పుడు ప్రజా ఆధారాలతో మళ్ళీ అధికారానికి వస్తూ ప్రజల యొక్క మన్ననలు పొంది ప్రజా సంక్షేమమే ప్రధానంగా ఈనాడు గత ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధోగం అయితే ఈనాడు మళ్ళీ 2024 ప్రజల యొక్క అభిమానంతో మళ్ళీ అధికారంకి వచ్చి కూటమి ప్రభుత్వం ఈనాడు తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మళ్ళీ ఆర్థిక వనరుల్ని పుంజుకుని పారిశ్రామికవేత్తలను కూడా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో వచ్చిన పరిశ్రమల్లో 25% ఒక్క రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం తీసుకురావడం కూడా ఈనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఈనాడు కూటమి నాయకత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. దీనికి సంపూర్తి సహకారం అందిస్తున్న మోడీ గారు, భారతీయ జనతా పార్టీని కూడా అభినందిస్తున్నాం. ఈనాడు ప్రధాన భూమిక తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో వహిస్తూ ఉంది. లక్షలాది కార్యకర్తలు, లక్షలాది అభిమానులు, ప్రజల యొక్క మన్ననలు పొందిన ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం చేసుకోవడం, మనందరూ కూడా ఒకరినొకరు గౌరవించుకోవడం, తెలుగు జాతిని గౌరవించడం అనే కార్యక్రమం ద్వారా ఈనాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినం జరుపుకునే సందర్భంగా 44 సంవత్సరాలు నిండుకుని ఇంకా దినదినాభివృద్ధి చెందే ఒక రాజకీయ పార్టీగా ఈనాడు ప్రధాన కార్యదర్శి లోకేష్ గారి యొక్క నాయకత్వంలో కూడా యువతని ప్రత్యేకంగా నడుపుకుంటారు. ఏలూరు జిల్లా వేముడోలు మండలం గుండుగొల్లంలోని పురాతన శ్రీ సీతారామస్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా రాత్రి రథోత్సవం నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు సుధీరాచార్యులు బృందం ప్రత్యేక పూజలు, క్రతువులు నిర్వహించారు. శ్రీ సీతారామ లక్ష్మణ హనుమంతుల ఉత్సవమూర్తులను అలంకరించిన రథంపై ఉంచి గ్రామ వీధుల్లో ఊరేగించారు. ఆలయ ట్రస్టీ చైర్మన్ కొండ గంగరాజ్ కుమార్ పర్యవేక్షణ జరిగిన కార్యక్రమంలో గ్రామస్తులు భారీగా హాజరయ్యారు. పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజబాబు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఒంగోలులోని డిఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత మొక్కలు నాటారు. పక్షులకు నీటి వసతి కోసం ఏర్పాటు చేసిన మట్టి నీటి పాత్రలను ప్రారంభించారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పర్యావరణ పరిరక్షణ వస్తువులు తిలకించారు. విద్యార్థులతో పర్యావరణ ప్రతిజ్ఞ చేయించారు. పర్యావరణ పరిరక్షణపై ఏర్పాటు చేసిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. సాసా ప్రోగ్రాం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు స్కూల్ ఆవరణంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా మనకి మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా స్కూల్ హెడ్ మాస్టర్ అండ్ ఆల్సో ఐటీసీ నుంచి స్పాన్సర్స్ అందరూ కూడా, టీచర్స్ అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఇందులో మనము గత 2 సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసి గవర్నమెంట్ ప్రారంభించినప్పటి నుంచి కూడా ఈ ప్రోగ్రాంలో ప్రతి నెల చేస్తూ చాలామందిలో అవేర్నెస్ కూడా కల్పించడం జరిగింది. ఇంకా కొంత అవేర్నెస్ కూడా రావాలి. పిల్లలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంచేదంటే చేంజ్ విల్ హ్యాపెన్ అట్ ది హోమ్, అక్కడ పిల్లల ద్వారా కూడా వస్తుంది కాబట్టి అనే ఉద్దేశంతో ఇది మనం ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. స్కూల్లో టీచర్స్ కూడా మనము చెప్తున్నాము, పిల్లల్ని గైడ్ చేయండి, అట్ ద సేమ్ టైం ఎడ్యుకేట్ చేయమని చెప్తున్నాము. సో అందులో భాగంగా ఈ ఒంగోలు సిటీని పరిశుభ్రమైనటువంటి సిటీగా చేయాలనే ఉద్దేశంతో అన్ని ప్రయత్నాలు కూడా మన దగ్గర నుంచి చేస్తూ జరుగుతుంది. సో ఇప్పుడు ఈ కార్యక్రమంలో మొక్కలు నాటే కార్యక్రమం, అదేవిధంగా పక్షులకు నీళ్లు పెట్టే కార్యక్రమం, చుట్టూ పరిసరాలంతా కూడా శుభ్రం చేసే కార్యక్రమం అన్నీ కూడా జరుగుతున్నాయని సందర్భంగా తెలియజేసుకుంటూ, డెఫినెట్గా ఇది ఒక ఉద్యమంలో జరుగుతుంది కాబట్టి
డెఫినెట్గా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేది సాధ్యమవుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ బ్లూ బిన్స్ అండ్ రెడ్ బిన్స్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ అయినాయి. బట్ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు తడి చెత్త కనుక ఎవరన్నా వేరు చేయకోకుండా అన్నీ కలిసిస్తే మాత్రం డెఫినెట్గా ఇక్కడి నుంచి అయితే మాత్రం ఆ చెత్త అనేది సేకరించబడదు. దట్ ఈస్ ద సీరియస్ థింగ్ వీఆర్ గివింగ్. ఇప్పుడు వరకు కూడా ఎడ్యుకేషన్ మోడ్లో వెళ్ళాము, అవేర్నెస్ కల్పించాము, ప్రతి ఇంటింటికి కూడా చెప్పడం జరిగింది. బట్ ఇక్కడి నుంచి అయితే మాత్రం ఇంప్లిమెంటేషన్ స్టేజ్లోకి వస్తున్నాము. దానికి సంబంధించినటువంటి రూల్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ సెగ్రిగేషన్ చేయాలనే రూల్స్ ఉన్నాయి. ప్రతి హౌస్ కూడా చాలా రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలి. లేకపోతే కనుక మేము ఇలా చెప్పుకుంటూనే పోతాం, మేము ఇలా చేస్తామని చెప్పేసి రోడ్డు మీద పడేయడం, అదేవిధంగా మనకి డ్రైనేజ్లో పడేసేయడం, లేదంటే కనుక ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయడం అనేది కరెక్ట్ కాదు. అది ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ కాబట్టి దాన్ని మేము డెఫినెట్గా అరికట్టవలసినటువంటి పరిస్థితి ఉంది. సో డ్రోన్ కూడా ఉపయోగించమని చెప్పేసి అన్నాము, అది కూడా జరుగుతుంది. సో దాంతోపాటు కార్మికులందరూ కూడా ఎవరైతే పారిశుద్ధ కార్మికులు వాళ్ళందరూ కూడా పొజిషన్స్ ఏ ప్లేసుల్లో పెట్టాము అనేది కూడా మనకి అవైలబిలిటీలో పిన్ పాయింట్గా అలొకేట్ చేసి ఆ పర్సన్ యొక్క పేర్లు కూడా అడిగాము. సో అవి కూడా జరుగుతున్నాయి. ఇక్కడి నుంచి మేము పొద్దున్నే మార్నింగ్ అవన్నీ కూడా చేస్తాము. ఇదేమి మాకు కొత్త ఏమి కాదు, ఎర్లియర్గా మేము జీవీఎంసీ కమిషనర్గా చేసిన అలవాటు ఉంది కాబట్టి ఐ హోప్ దట్ డెఫినెట్లీ ఒంగోలు సిటీని మాత్రం ఫేస్ లిఫ్ట్ చేయడానికి అన్ని రకాల కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని టీడీపీ ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఈరోజు నా చిన్న కొడుకు మొదటి పుట్టినరోజు. స్వామివారి ఆశీర్వాదం మా పిల్లల మీద, కుటుంబం మీద, రాష్ట్రం మీద ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకోవడం అయితే జరిగింది. ఎప్పటిలాగే అయితే ఈ సంవత్సరం నుంచి ఏమనుకున్నామంటే మా కుటుంబ సభ్యులందరూ డొనేషన్ ఒకటి ఇవ్వాలి కంపల్సరీగా ప్రతిసారి పిల్లల బర్త్డే కన్నా అనుకున్నాము. నేను అందరికీ చెప్తున్నానండి, వేరే వేరే బర్త్డేస్ అంటే ఎలాగో చేసుకుంటాం కానీ, వేరే రకాలుగా బర్త్డే చేసుకుంటాం కానీ ప్రతి ఒక్కరు కూడా స్వామిని దర్శించుకొని ఒక టెంపుల్కి వెళ్ళి అక్కడ డొనేషన్ ఇస్తే అది వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇది అందరికీ రిక్వెస్ట్, అందరూ చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది. నాకు నిజంగా స్వామివారు ఈరోజు నిజంగా చాలా సేపు కూడా స్వామి కరుణించినట్టే ఈరోజు చాలాసేపు కూడా దర్శనం జరిగింది. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలన్న కుటుంబం మాది. స్వామివారి ఆశీర్వాదం రాష్ట్ర ప్రజల మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అసెంబ్లీలో అమరావతి తీర్మానం వేళ పవన్ కళ్యాణ్ భావోద్వేగ ప్రసంగం. చంద్రబాబు ఒక బలమైన ఆశావాదిలా పనిచేశారని కొనియాడిన డిప్యూటీ సీఎం. నక్కపల్లి మండలం బోదుగల్లం గ్రామంలో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ జెండా ఎగురవేసిన హోంమంత్రి అనిత. అమరావతిని చంద్రబాబు ఆదాయ వనరుగా మార్చేసుకున్నారన్న మాజీ మంత్రి కాకాని. కళ్లబొల్లి మాటలు చెబుతూ రాష్ట్ర ప్రజలను వంచిస్తున్నారని ఫైర్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీడీపీ ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.